ఏదో గరికపాటి నరసింహారావు గారు చెప్పారనో, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు చాగంటి వారు సామవేదం వారు చెప్పారనో ఊరికే ప్రారంభం చేసేసి మళ్ళీ 2 రోజులకు వదిలేయటం. వీడు ఎక్కువ కాలం నిలబెడతాడా లేదా అని భగవంతుడు పరీక్ష పెడతాడండి. ఆ పరీక్షలన్నింటికి తట్టుకుంటే క్రమక్రమంగా ఖచ్చితంగా మనకి ఏది అవసరమో భగవంతుడు ఇది ఇస్తాడండి. మనం ఎప్పుడో అనుకుంటూ ఉంటాం, నాకు ఇష్టమైనది కావాలి, నాకు ఇష్టమైనది కావాలి అని. భగవంతుడు మనకి ఇష్టమైనది ఎప్పుడు ఇవ్వడండి. మనకి ఏది అవసరమో అది ఇస్తాడండి భగవంతుడు. మనం ఎంతసేపు ఇష్టాల గురించి మాట్లాడుతూ ఉంటాం. నీకు ఏది మంచిదో అది ఇస్తాడు భగవంతుడు. నీకు ఏది మంచిదో అది ఇస్తాడండి భగవంతుడు. మనం ఆయనని అందుకు నమ్ముకోవాలి. నమ్మకం అంత గాఢంగా ఉండాలి. మళ్ళీ నేను నామస్మరణ చేస్తున్నాను, ఇంకా ఏమి జరగలేదేమిటి, ఇంకా ఏమి జరగలేదని కంగారు పడకూడదండి. అంటే ఏదో జరుగుతుందని ఆశించి చేయొద్దు. ఏమి జరిగినా పర్వాలేదు, నా జీవితం మొత్తం నేను భగవంతుడికి అర్పించాను, అంతా ఆయన బాధ్యతే అని చెప్పి ఆయనకి నమస్కరించి మనం పని చేయగలగాలని చెబుతున్నాం. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యః కశ్చిద్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. ఎవరైతే నామస్మరణ చేస్తూ ఉంటారో వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా, సన్యాసి కానివ్వండి, యోగి కానివ్వండి, గృహస్థు కానివ్వండి, ఏ ఉద్యోగం చేసేవాడైనా కానివ్వండి, ఎవరైతే ఎప్పుడు మనసులో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో వారిని నేను ఖచ్చితంగా కాపాడుతాను. చివరి మాట గ్రహించాలండి, భవసి భవభారంచ వహసి. ఈ సంసారం అనే భారాన్ని, సంసారం అనే సముద్రాన్ని మీరు ఈదలేక ఇబ్బంది పడుతూ ఉంటారే, ఆ సంసారం అనే సాగరాన్ని దాటడానికి ఒక తెప్పగా నేను వస్తానయ్యా, నేను కాపాడి తీసుకువెడతానంటాడండి. అందుకే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని గమనించాలండి. సాధారణంగా ఏ భగవంతుడిగా ఇటువంటి ముద్ర ఉంటుంది, మనం గమనిస్తాం. అభయముద్ర, వరద ముద్ర అంటారు, రెండు కనిపిస్తూ ఉంటాయండి. కానీ వెంకటేశ్వరుడు అవతారాన్ని ఒకసారి చూడండి, చిలుకూరులో కానీ తిరుపతిలో కానీ మీరు ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఆయన ఒక చెయ్యి ఎలా ఉంటుందండి, మరొక చెయ్యి ఎలా ఉంటుందండి, మరొక చెయ్యి ఎలా ఉంటుందండి. ఏమిటి దాని అర్థం? శాస్త్రాలు చెబుతున్న మాట అయినా మనం ప్రేరణగా తీసుకోవాల్సిన విషయం. నిజంగా ఒక చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటుందండి, ఒక చెయ్యి ఇలా చూపిస్తుంది, ఒకటి ఇలా అంటుంది, ఒక చెయ్యి ఇలా చూపిస్తుంది. అంటే ఎప్పుడూ నా పాదాల వంక చూడవయ్యా. మనం నిన్న చెప్పుకున్నామే, మనిషి మనస్సు ఎప్పుడు భగవంతుడి పాదాల యందు ఉండాలి తప్ప నిజంగా మన మూర్తిని మొత్తం ఆకర్ణింప చేసుకోవాలండి. అక్కడికి వెళ్ళే కళ్ళు మూసుకోకూడదు. దర్శనం జరిగేదే 10 నిమిషాలు 10 సెకండ్లు, అంతకంటే ఉంచరు. తర్వాత తోసేస్తూ ఉంటారు. మనం అక్కడ తోసేవారు అదృష్టవంతులు, వారు ఎక్కువసేపు చూస్తారు బాబు, అందుకని తోసేస్తూ ఉంటారు. ఆ ఉన్న 10 సెకండ్లు ఆయన ఖచ్చితంగా చూడాలండి. కానీ చూసినంతసేపు ఆ పాదాలకేసి చూడండి అయ్యా ఒక్కసారి అంటున్నారండి. ఎందుకు అంటే నా పాదాలకేసి చూడవయ్యా అని వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు చెబుతున్నానండి. ఎవరైతే నా పాదాల వంక చూస్తూ నిశ్చలంగా నన్నే నమ్ముకుంటారో ఈ సంసారం అనే సాగరం వారి మోకాళ్ళ లోతు దాటకుండా నేను కాపాడుతానయ్యా అని చెబుతున్నాడు. మోకాళ్ళ లోతు చాలు కదండి మనం నడవటానికి. దానికి మరొక ఉదాహరణ, ఒక వేటగాడు మామూలుగా సముద్రంలో జాలర్లు ఉంటారు కదండి, చేపల కోసం వేటవాడేవారు ఉంటారు కదండి, వాళ్ళందరూ ఇలా వల పన్నుతారండి, పెద్ద వల పన్నుతారు. వివేకానందుడు చెప్పిన ఉదాహరణ అది, పెద్ద వల పన్నుతారండి. ఇందులోనే భగవంతుడు ఎవరు, భక్తులు ఎవరు అనేది కనిపిస్తున్నాడు. చేపలండి ఆయన వల ఏం చేస్తారండి, ఇక్కడ వేసుకుంటారా, వల దూరంగా విసురుతారండి, వల దూరంగా విసురుతారు. అందులో చాలా చేపలు పడతాయి. కానీ ఈ జాలర్ అలా వేటాడుతున్నవాడు వెళ్ళినప్పుడు కొన్ని చేపలు మాత్రం ఆయన కాళ్ళ దగ్గర ఇలా కొరుకుతూ కదుపుతూ ఉంటాయండి. ఇవి వలలో పడ్డాయా? అదే ఉదాహరణ. ఈ జాలరి భగవంతుడు అనుకుంటే ఎవరైతే ఎప్పుడు భగవంతుడు పాదాలను ఆశ్రయించుకుని ఉంటారో ఆ సంసారం అనే వలలో మనం చిక్కుకోకుండా ఆయన కాపాడి తీరతాడు అని చెబుతున్నారు. ఇంతకంటే అద్భుతమైన అర్థం ఎందులో ఉంటుంది? ప్రతి మనిషిలోనూ ప్రతి రూపంలోనూ భగవంతుడిని దర్శించమని చెబుతున్నారు. అందుకే ఇందాక అన్నాను నేను, దశావతారాలు ఎందుకు ఎత్తారండి? వరాహావతారం, వామనావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, మానవుడి అవతారం, శ్రీరాముడి అవతారం, విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, కలికి ఇంకా పుట్టలేదు, ఎప్పుడు పుడతాడో చూడాలని ఉంది నాకు. అదొక అవతారం మిగిలింది. ఇంతమంది రూపాల్లో ఎందుకు పుట్టాలండి భగవంతుడు? అదిగో మనం నిన్న అనుకున్నామే, హిందువులకి అందున తెలుగు వారికి అభిరుచి చాలా వైవిధ్యంగా ఉంటుందండి. మనం ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఆరాధిస్తూ ఉంటాం. అందుకే ప్రతి జీవిలోనూ ప్రతి జడ పదార్థాల్లోనూ స్త్రీ తిరియక్ జడంబులు ఏదైనా కూడా నపుంసకులలో కూడా నేను ఉన్నాను అని భగవంతుడు చెబుతున్నాడండి. జడమైన పదార్థాలు, కదలని పదార్థాలలో కూడా నేను ఉన్నాడండి. అందుకు సాక్షాత్కారం, అందుకు సాక్ష్యం ఏదండి? దశావతారాల్లో ఒక అవతారం. స్తంభం నుంచి లక్ష్మీనరసింహస్వామి వచ్చాడా లేదా? నువ్వు స్తంభంలో ఉన్నావని నమ్మితే నేను ఉన్నాను, నువ్వు విగ్రహంలో ఉన్నావని నమ్మితే నేనున్నాను, నీ మనస్సులో ఉన్నావని నమ్మితే నేను ఉన్నానయ్యా. నమ్మకం ప్రధానం కానీ వస్తువు ప్రధానం కాదయ్యా. ఉన్నాను నేను, సర్వాంతర్యామిని, సర్వజ్ఞుణ్ణి, సర్వశక్తిమంతున్నయ్యా. నువ్వు ఎక్కడ వెతికి చూస్తే, ఎందెందు వెతికి చూసినా అందందేయగలడు అని పోతన భాగవతంలో.
ఎక్కడ వెతికితే అక్కడ కనిపిస్తానయ్యా, నీ మనసులో వెతికి చూడవయ్యా, అక్కడ కనిపిస్తాను నేను అన్నాడు. అందుకే నిన్న మనం చెప్పుకున్నామే, హృది పునర్భవాభ్యాం పునర్భవాభ్యాం పునర్భవాభ్యాం. మళ్ళీ 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 పార్వతీ పరమేశ్వరులు మన హృదయం అనే పద్మంలో వికసిస్తూ ఉంటారు. అక్కడ ఆ పద్మం వికసిస్తూ ఉంటే దాని మీద దృష్టి పెట్టండి అయ్యా అంటున్నారు. నువ్వు ఎక్కడ నీ నమ్మకం ప్రధానం అంటున్నారు. అటువంటప్పుడు ఈ కులాల మాట మతాల మాట ఎక్కడి నుంచి వస్తుందండి? నిజంగా ఒక హిందువు, ఒక క్రైస్తవుడు, ఒక ముస్లిం భారతీయ జెండా జాతీయ జెండా ముందు జెండా ఎగురుతూ ఉంటే వారు అందరూ నిలబడి వందే మాత్రం చదువుతుంటే ఆ జెండా కర్రగా నేను వచ్చే జన్మలో పుట్టాలనుకుంటాను. ఆ జెండా కర్రగా నేను పుట్టాలనుకుంటాను. ఇంతకంటే సామరస్యం మరే ప్రపంచంలో ఏ దేశంలో కనబడుతుందా? అందుకే గుంటూరు శేషేంద్ర శర్మ గారు అంటారు, నేనెంత పిడికడి మట్టే కావచ్చు, కలమెత్తితే ఒక దేశపు జెండాకున్న పొగరు నాకుంది అంటాడు. నేనెంత పిడికెడు మట్టే కావచ్చు, కలమెత్తితే ఒక దేశపు జెండాకున్న పొగరు నాకుంది అంటాడండి. అదిగో భారతీయ జెండా అలా ఎగురుతూ ఉంటే దేశభక్తి మనిషికి అందుకు అవసరం అండి. ప్రతి మతాన్ని, ప్రతి స్నేహితుడిని, ప్రతి కులం వారిని ఈ భేదాలన్నీ విడగొట్టుకుంటూ మనం కలవాలండి. మనిషి అదేం ఆశ్చర్యమో కానీ వస్తువులను ప్రేమిస్తాడండి, మానవులను మనుషులని వాడుకుంటాడండి. కానీ వైస్ వర్స మనం మార్చి చేయవలసిన అవసరం ఉంది. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. ఈరోజు వస్తువుల మీద ప్రేమ ఎక్కువైపోయిందని కన్న కొడుకు కంటే యాపిల్ ఐపాడ్ చాలా ముఖ్యమైనది. కన్న కొడుకు కింద పడిపోయినా వదిలేస్తారు కానీ యాపిల్ ఐపాడ్ పడుకొని తట్టుకోలేరండి. అన్ని తల్లిదండ్రులనే అంటున్నాను అనుకోకుండా పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. వస్తువు ప్రధానం అయిపోయింది, మనుషులను వాడుకుంటున్నారు. కానీ మనిషిని ప్రేమించాలి, వస్తువులను వాడుకోండి అందుకు అని చెబుతున్నారు. మనం గోడలు కట్టుకుంటూ ఉంటాం, కులం అని, ప్రాంతం అని, మతం అని రకరకాల గోడలు కట్టుకుంటూ ఉంటామండి. మనం అందరం కలిసి ఉంటే ఆ గోడలు బద్దలు కొట్టాలి. అప్పుడు ప్రపంచంలో వసుధైక కుటుంబకం అని భారతీయ సంస్కృతి ఏ నినాదం అయితే చేసిందో అది సార్థకమవుతుంది అన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో అనంత శ్రీరామ్ గారు యువకుడు, మా వంటి యువకుడు, ఆయన రాసిన పాటకు నిజంగా అర్థం తెలుసుకోవాలండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి, కొప్పున పూలు గుప్పె తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి, రానే వచ్చాడో యమ్మ, ఆ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. ప్రేరణ తీసుకోవాలంటే సినిమా పాట నుంచి కూడా తీసుకోవాలండి. వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాటలు తక్కువైనవా? నిజంగా ఈ ప్రపంచం అనేది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అండి, భారతీయ సంస్కృతి. ఆ సినిమాకి శీర్షిక పెట్టడం కూడా ఉద్దేశం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, మీ ఫలాలను మీరు స్వీకరించండి. మీరు జన్మ ఎందుకు ఎత్తారో మరొకరి జీవితానికి ఇబ్బంది కలగకుండా మీరు ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోండి అని చెబుతోండి. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, మీ వల్ల మరొకరి జీవితానికి అన్యాయం జరగకూడదు, మరొక మతమనో మరొక కులమనో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. నిజంగా అటువంటి పూలను మనం అమ్మవారికి సమర్పిస్తే ఆవిడ కొప్పులో పెట్టుకుంటుందండి. కొప్పులో పూలు గుప్పేది అంతెందుకండి, ఆవిడ ఎవరి కోసం పెట్టుకుంటుందండి పూలు? అదిగో కోదండరామయ్య వస్తున్నాడు. కోదండరామయ్య వస్తే పరిస్థితి ఏమిటి మనం నిన్న చెప్పుకున్నాం. ఆయన వస్తే బెటాలియన్ మొత్తం దిగవలసిందే. తన వెంటను సీరియల్ అచ్చి వెంటను అవరోధ వ్రాతమును. నిజంగా మన జీవితంలోకి శ్రీకృష్ణుడు రాముడు ప్రవేశిస్తే ఇంకా అంతకంటే కావలసిన సంబరం ఆనందం అంతకంటే ఏముంటుంది? అందుకని మన భావన ప్రధానం. ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఆలోచన ప్రతి మనిషికి కలగాలి అని చెబుతున్నారు.